ఏర్పాటు చేసుకున్నటువంటి మాండ్రు రాజేష్ గారు, వారి తల్లి గారు మాండ్రు నవమణి గారి కుటుంబానికి, అలాగే చేరుకుని అందరికీ వాక్య భాగాలు చదివించినటువంటి సిస్టర్స్కి, అలాగే ప్రార్థించినటువంటి సిస్టర్కి, వీళ్ళందరికీ కూడా మన ప్రభువు రక్షకుడు యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ఈ సాయంకాలపు వేళలో ప్రత్యేక శుభాలు వందనాలు దేవుని పేరిట తెలియజేస్తున్నాను. సమయం 7:30 అయింది. చిన్న వర్తమానాన్ని విందాం. జాగ్రత్తగా ఉండండి. దేవుడు ఎక్కడున్నా కొంచెం సౌండ్ పెంచినానా? హలో హలో మా మైక్ ఉంటే ఎక్కడో రిధమ్ తేడా. హలో హలో బ్లాక్ మైక్ రెండు వైర్లు కట్టేసి కొంచెం ఆరెంజ్ కలర్లో ఉన్నటువంటి వైరు సౌండ్ కొంచెం పెట్టండి, సరిపోతుంది. ఈ మైక్ని తగ్గించుకోండి. దేవుని ప్రశస్త నామానికి మహిమ కలుగును గాక. ప్రభువును ప్రియమైన దేవుని పిల్లారా, ఈ మండల కాలంలో 22వ రోజులోనికి మనల్ని ప్రవేశపెట్టినట్టు మన తండ్రి, మన కన్న తండ్రి రక్తం ఇచ్చి, ప్రాణం ఇచ్చి, శిలువలో రక్తాన్ని దారపోసి మనం విమోచించి, పాపం నుంచి శాపము నుంచి మనకి విడుదలను, విమోచనను, రక్షణ భాగ్యాన్ని కలిగించినటువంటి దేవాతి దేవుడు, సర్వశక్తిమంతుడు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మరొకసారి మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు ప్రభు పేరట తెలియజేస్తున్నారు. మంచిది ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశము ఆత్మవంచన. ఏంటండి ఆత్మవంచన? దాని మీనింగ్ ఏంటి? ఆత్మవంచన అంటే చెప్పండి, మీకు తెలిసింది చెప్పండి. ఆత్మవంచన అంటే దాని మీనింగ్ ఏంటి చెప్పండి, మీకు తెలిసిన విషయం చెప్పండి. సెల్ఫ్ డిస్ట్రక్షన్ అనే పదాన్ని దీనికి ఇంగ్లీష్లో వాడితే, తెలుగులో ఆత్మవంచన అంటే తెలుగులో స్వయం మోసం లేదా ఆత్మ మోసం అని అర్థం అంట. అంటే మనం మనతోనే తప్పుగా ప్రవర్తించడం లేదా మనల్ని మనమే మోసం చేసుకోవటం. దీని మీనింగ్ ఆత్మవంచన అంటే స్వయం మోసం లేదా ఆత్మ మోసం అని అర్థం. అంటే మనం మనతోనే తప్పుగా ప్రవర్తించడం లేదా మనల్ని మనమే మోసం చేసుకోవటం. బైబిల్లో విషయాన్ని నేను ఆలోచన చేస్తున్నప్పుడు వంచకుడు లేకపోతే ఆత్మవంచన, చాలాసార్లు మోసపోయాము, వారి చేతిలో మోసపోయాం, వారి మాటలకు మోసపోయాం, వంచించి మోసం చేశారు అనే మాటలు చాలా పర్యాయాలు ఆయా వ్యక్తులు మాట్లాడుతున్నప్పుడు ఆ భాషను మనం వింటూ ఉంటాం. అవును కదా, చాలాసార్లు మనం వింటాం. అయితే పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు ఇవ్వబడినటువంటి అంశాలు మనం చూస్తే, ప్రకటన గ్రంథంలో ఏం రాయబడి ఉంది? ఇదిగో ఆయన మేఘారూఢుడై ఆయన చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు. అవును ఆమేన్. ఇక్కడ అంటున్నాడు కదా, ఇదిగో ఆయన ఎలా వస్తాడంట? మేఘారూఢుడే వస్తాడు. ఇది ఎక్కడుంది? రెవల్యూషన్స్ చాప్టర్లో, ప్రకటన గ్రంథంలో ఈ విషయాన్ని మనం చూస్తాం. అయితే మార్కు సువార్తికుడు ఏం రాశాడు ఈరోజు పాఠంలో? జాన్ మార్కు గారు రాసినటువంటి సువార్త 14వ అధ్యాయం 66వ వచనం నుంచి 72 వరకు ఉన్నటువంటి భాగంలో 66వ వచనం చదవండి. ప్రారంభ వచనం. పేతురు పనికత్తెలలో ఒకటి వచ్చి పేతురు చలి కాచుకొనుచుండగా చూచెను. ఎవరు చూశారు? పేతురుని ఒక చిన్న పాప చూసింది. ఎక్కడున్నాడంట? చలి కాచుకుంటున్నాడు.
అయితే మీరు అనొచ్చు ఇది వసంతకాలం కాదండి, చలి పెట్టట్లేదంటే మరి ఆ దేశంలో చలి ఉంటుంది. ప్రాంతాన్ని బట్టి ఇప్పుడు అమెరికాలో అమెరికా న్యూయార్క్ దక్షిణ ప్రాంతం అంతా, దక్షిణ ధ్రువం అంతా మంచుతో కప్పబడి ఉంటుంది. న్యూజిలాండ్ అయితే ఎప్పుడు కూడా 365 రోజులు ఏదో ఒక ప్రక్కన మంచుతోనే ఉంటుంది. ఆ దేశం పరిస్థితి అటువంటిది, ఆ వాతావరణ ప్రభావం అలాంటిది. మీకు యేసు ప్రభు వారు పుట్టినప్పుడు కూడా చలి ఉన్నట్లుగా మనకి గొల్లలు మంటలు వేసుకుని చలి కాచుకుంటుండగా ఆ దేశంలో కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ మందను కాచుకుంటూ చలి కాచుకుంటుండగా ప్రభు దూత వారికి ప్రత్యక్షమాయను అని ఉంటారు. ఇప్పుడు యేసుక్రీస్తు 3.5 సంవత్సరాల సేవా జీవితంలో ఆయనను ఆ గెత్సేమనే తోటలో పట్టుకుని ఎక్కడికి తీసుకెళ్లారు? కైపా దగ్గరికి తీసుకెళ్లారు. మొట్టమొదటి ఎక్కడికి తీసుకెళ్లారు? కైపా, అన్న, హేరోదు ఇలా తిప్పుతూ ఉన్నారు. ఈ సందర్భంలో తోటలో యేసును బంధించిన తదుపరి పేతురు, యోహాను, యాకోబులు కొంతమంది శిష్యులు ఆయన వెంబడిస్తూ ఆయన ఎక్కడికి తీసుకెళ్తే అక్కడికి వెళుతూ ఉన్నారు. ఈ సందర్భంలో పేతురు కూడా యేసును దూరాన్నించి వెంబడిస్తూ యేసును తీర్పు స్థలంలో వేసుకుంటే ఈయన అంటున్నాడంట, ఎక్కడున్నాడు? ఇంటి ముంగిట జనాలందరూ గుమిగూడి ఉండగా చలిమంట దగ్గర చలి కాచుకుని ఉండగా పేతురు వెళ్ళి అక్కడ కూర్చున్నాడట. ఒక చిన్నది చూసి నువ్వు కూడా ఆ మనుషులతో ఉన్నవాడవు కాదా అని ప్రశ్నించింది. దానికి అతడు కంగారు పడి తన్ను తానే ఆత్మవంచన చేసుకుంటున్నాడు. యేసు ఎవరో తెలియదు. చాలాసార్లు అపాయం మన మీదకి వస్తుంటే ఏం చేస్తాం? అబద్ధాలు ఆడుతూ ఉంటాం. ఒక చిన్న అబద్ధం కోసం ఎన్ని అబద్ధాలు ఆడాలి? 1000 అబద్ధాలు ఆడాలి అని పెద్దలు అంటూ ఉంటారు. ఆడవలసి వస్తుందంట. అందుచేత నిజాన్ని నిర్భయంగా ధైర్యంగా చెప్పాలి. యేసు ప్రభు వారిని యోహాను సువార్త 18వ అధ్యాయంలో పట్టుకుంటానికి వస్తే మీరు ఎవరిని వెతుకుతున్నారు? గత పాఠంలో మనం చూసాం. ఎవరిని వెతుకుతున్నారంటే నజరేయుడైన యేసునంటే ఆ యేసును నేనే అన్నాడు. ఆయన తప్పించుకున్నాడా? ఆత్మవంచన చేసుకోలేదు. తప్పించుకోవడానికి ఆయన ఏమి సాకులు చెప్పలేదు. నేనే ఆయనను. మీకు యేసు కావాలంటే వీళ్ళందరినీ ఏం చేయాలి? మీరు విడిచిపెట్టేయాలని చెప్పారు. అవునా? ఇప్పుడు పేతురు యేసు మాట అక్కడ విన్నాడు కదా తోటలో. యేసు ఏం చెప్పాడు? వీళ్ళందరినీ విడిచిపెట్టే, మీకు కావలసిన వ్యక్తిని నేనైతే నన్ను తీసుకెళ్ళండి అని చెప్పి ఆయనే సరెండర్ అయిపోయాడు. వచ్చినటువంటి సైన్యాధికారులకు ఆయన లొంగిపోయాడు. అయితే పేతురు ఇక్కడ నువ్వు ఎవరు అంటే దుఃఖితోచని పరిస్థితుల్లో, లేకపోతే తప్పించుకోవటానికి, తన ప్రాణాన్ని రక్షించుకోవటానికి, కాపాడుకోవటానికి ఏం చెప్తున్నాడు? నువ్వు చెప్పే విషయం నాకు బాధపడట్లేదు అని అంటాడు. మీకు లోతు భార్య తెలుసు కదా? తెలుసా తెలీదా? ఆమె ఏం చూసి ఉప్పు స్తంభం అయిపోయింది? వెనక్కు చూచి. యేసు ప్రభు ఆమె గురించి చెప్తూ తన ప్రాణమును రక్షించుకునేవాడు దానిని పోగొట్టుకుని అన్నాడు. ఇప్పుడు ఆమె ఎందుకు చూసింది వెనక్కి? చెప్పాలి. ఎందుకు చూసింది? అమ్మయ్య అగ్ని గంధకాల నుంచి వెనక్కి వచ్చేస్తామని మనసులో అనుకుని అలా తిరిగి చూడగానే దేవుడు ఏం చెప్పాడు? దేవదూతలు ఏం చెప్పారు ఆమెకి? వెనక్కి తిరిగి చూస్తే ఉప్పు స్తంభం అవుతా అన్నా అలాగే వెనక్కి. అంటే చాలామంది అనుకుంటున్నాం నేను దాటిపోయాను, నా ప్రాణం కాపాడబడింది అని అనుకుంది ఆమె. యేసు ప్రభు వారు చెప్తున్నారు, ఆ లోతు భార్యని గురించి మీరు విన్నారు కదా, ఆమె వెనక్కి తిరిగి ఉప్పు స్తంభం అయిందని చెప్తూ తన ప్రాణమును రక్షించుకొనుగోరు వాడు దానిని పోగొట్టుకుందని చెప్పాడు. ఇప్పుడు పేతురు దేన్ని కాపాడుకోవాలనుకుంటున్నాడు? తన ప్రాణాన్ని. యేసు ప్రభు వారు మన కొరకు ఏం పెట్టాడు? ఆయన ప్రాణం పెట్టాడు. కనుక ఇతడు తను తానే వంచన చేసుకుంటున్నాడు. ఏం చేసుకుంటున్నాడు? వంచన చేసుకుంటున్నాడు. ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి
ఒక చక్కని విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతున్నాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి వంచన అనే మాటను మీకు మీ దృష్టికి తీసుకురావాలని ఇష్టపడుతున్నాను. యోహాను రాసిన 2వ పత్రిక 8వ వచనం. యోహాను రాసిన 2వ పత్రిక 8వ వచనం. అట్టివాడే ఎట్టివాడు స్టార్టింగ్ చదువమ్మా. యేసుక్రీస్తు శరీరధారి ఎవడు వంచకుడంట? యేసుక్రీస్తు శరీరధారి అయి వచ్చనని అక్కడ ఏదో మిస్ అవుతున్నావు. జరిగించదు. ఒప్పుకొనని వంచకులు యేసుక్రీస్తు శరీరధారి అని ఒప్పుకొని వాడిని బైబిల్ ఏం చెప్పింది? వంచకుడు, వంచకుడు. ఇప్పుడు పేతురు ఒప్పుకోవట్లా. మీకు అర్థమవుతుందా? పేతురు ఏం చేయట్లేదు? ఒప్పుకోవట్లా. ఏం ఒప్పుకోవట్లేదు? నువ్వు యేసుతో ఉన్నవాడు అంటే ఒప్పుకోవట్లా. అందుచేతనే యోహాను గారు పత్రిక రాస్తూ అంటాడు, యేసుక్రీస్తు శరీరధారి వచ్చనని ఒప్పుకొనని వాడే వంచకుడు. 8వ వచనం కూడా చదవండి. అట్టివాడే అట్టివాడు ఎవరు విరాదంట? మనం క్రీస్తును ఒప్పుకోకపోతే వంచకుడును, క్రీస్తుకు శత్రువు. విరోధి అంటే శత్రువు. క్రీస్తుకు శత్రువులు అంటే క్రీస్తును ఎవరైతే యేసు ప్రభు వారు నాకు నా ప్రభు తెలుసు అని ఎవరు చెప్పగలరో వారు వంచకులు కాదు, వారు మంచివారు. ఎవరైతే ఒప్పుకోరో వారిని ఏమంది బైబిల్? వంచకులు అని చెప్పింది. రేపు ఆదివారం కదా, 3 నుంచి 5 గంటల వరకు లూథరన్ హై స్కూల్ గ్రౌండ్ నుంచి ప్రకాష్ చౌక్ ఉంది కదా, ప్రకాష్ చౌక్ అంటే తెలుసు కదా మీకు, అక్కడ వరకు బహిరంగ ర్యాలీ ఉంది. ఎందుకు? మాస్టర్ ప్రవీణ్ అన్న ఆయన్ని చనిపోయినటువంటి కారణం చేత, హతసాక్షిగా మరణించినటువంటి కారణం చేత రేపు భీమవరం ప్రాంతంలో ఉన్నటువంటి క్రైస్తవ సంఘాలు, సంఘ కాపరులు అందరూ ఐక్య ర్యాలీ చేయబోతున్నారు. రేపు వెళ్తారా మీరు? వెళ్తే క్రైస్తవులని తెలిసిపోతుందని భయపడేవాళ్ళు కూడా, ఎస్సీ అనే రిజర్వేషన్ పొందుతున్న వాళ్ళు చాలామంది ఇలాంటి ర్యాలీల్లో పాల్గొనడానికి ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ ఫోటోలు తీసి వీడి పేరు బయటికి వెళ్తారని ఏం చేస్తున్నారు? భయపడిపోతున్నారు. ఇలాంటి వారు పరలోకంలో వెళ్తారు. యేసుక్రీస్తును బహిరంగంగా నేను క్రీస్తును అంగీకరించాను, ఒప్పుకున్నాను అని చెప్పలేని వాళ్ళు పరలోకంలోనికి వారికి స్నానం ఉంటుందా? చెప్పరండి. ఇలా వాస్తవం ఇప్పుడు జరిగేది అదే. ఎక్కడ క్రైస్తవుడు నేను క్రీస్తు పెట్టినని చెప్పుకుంటే రిజర్వేషన్ రాసి భయపడవసరంలా. రిజర్వేషన్లు ఏమి పోవు, ఎక్కడికి వెళ్ళు. సుప్రీంకోర్టు తాజాగా ఒక తీర్పునిచ్చింది. యేసు ప్రభువుని నమ్ముకుంటే మతం మారినట్టు కాదు, వారు బిలీవ్ చేస్తున్నారు, విశ్వాసం ఇస్తున్నారు. నీకు నచ్చిన దేవుణ్ణి నీవు ఆరాధిస్తున్నావు, వారికి నచ్చిన దేవుణ్ణి వారు ఆరాధిస్తున్నారని చెప్పి సుప్రీంకోర్టు ఈ మధ్యనే రీసెంట్గా ఒక తీర్పు ఇచ్చింది. ఏదేమైనా మెజారిటీ పీపుల్ ఏంటంటే ఎస్సీ, ఈ కన్వర్ట్ క్రిస్టియన్కి రిజర్వేషన్ లేకుండా చేయాలనేది ఎప్పటి నుంచో చేస్తున్న ప్రయత్నం, ఈనాటిది కాదు. స్వతంత్రం వచ్చిన కాడి నుంచి ఈ దళిత క్రైస్తవుల మీద ఈ విధమైన దాడి జరుగుతూనే ఉంది, వివక్షకు గురవుతూనే ఉన్నారు. ప్రభు దళిత క్రైస్తవుల పక్షాన నిలబడి తన కార్యాలు జరిగిస్తూనే ఉన్నాడు. 77వ కీర్తనలో అవే రాస్తాడు. ఆయన కార్యములు మనం ఏం చేయాలి? తెలియచేయాలంట. ఏం రాశాడు చూడండి, 77వ కీర్తనలో 77వ యెహోవా చేసిన కార్యములను పూర్వము జరిగిన ఈ ఆశ్చర్య కార్యములను నేను ఎక్కడికి తెచ్చుకుంటాను?
మనసుకు తెచ్చుకుంటారు. చాలామంది గతంలో మన ఇళ్లలో జరిగిన కార్యాలు కానీ, మనం ఆర్థికంగా చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్న పరిస్థితుల్లో నుంచి దేవుడు ఈరోజు మనకు 3 పూట్ల ఏం తింటున్నాం? శుభ్రమైనటువంటి అన్నం, రాజుల భోజనం చేస్తున్నాం. మనం ఈ విధంగా చెప్పాలంటే రాజు భోజనాన్ని మనము తినడానికి దేవుడు ఏం చేశాడు? ఒకప్పుడు మన కమ్యూనిటీలో తినడానికి సరైన తింటుంటుంది కాదండి, మీకు తెలుసో తెలియదు అనుమానం. ఒకప్పుడు గత 30 సంవత్సరాలు బ్యాక్కి వెళ్ళి మన పెద్దోళ్ళని అడిగితే పనికి వెళ్తేనే తిండి, ఆ రోజు ఇచ్చిన బియ్యం తీసుకుని తెచ్చుకోవటం, కొంతమంది ఒడ్లు తెచ్చుకుని అవే చెరుక్కుని ఇసిరి అన్నం వండి పిల్లలకి ఆ నూకల జావ అలా తినేవారంట. అలాంటి పరిస్థితుల్లో నుంచి ఈరోజు దేవుడు ఎంత సమృద్ధిని ఇచ్చేసాడండి. అందుకే కీర్తనకారుడు ఏమంటున్నాడు? మరలా చదువమ్మ మాట. యెహోవా చేసిన కార్యములను పూర్వము, గతములో, పూర్వకాలము దేవుడు మన పితరుల జీవితాల్లో చేసిన ఆ ఆశ్చర్య కార్యములను ఎక్కడికి తెచ్చుకోవాలి? తెచ్చుకుంటున్నామా మనం? ఇప్పుడు పేతురు మనసుకు తెచ్చుకోవట్లేదు దేవుని కార్యాలు. ఆయన 5 రొట్టెలు 5,000 మందిని పంచిపెట్టినప్పుడు ఈయన గారే కదా, సాక్షాత్తు చూసింది ఈయనే కదా. ఆ 5 రొట్టెలు వాటిని పట్టుకొచ్చింది, ఆ పిల్లోడిని తీసుకొచ్చింది ఎవరు? వాళ్ళ సహోదరుడైన ఆంద్రియ కదా. ఆంద్రియ పేతురు కలిసి ఆ రొట్టెలు ఎవరి దగ్గరికి తీసుకొచ్చారు? యేసయ్య దగ్గరికి తీసుకొస్తే యేసయ్య ఆకాశం వైపు కన్నులెత్తి వాటిని ఆశీర్వదించి పంచగా 12గా. ఇవన్నీ చూసి కూడా యేసు యొక్క శక్తి ఏమిటో ఎరిగినటువంటి పేతురు యేసు ఎవరు అని, ఇది ఆత్మ వచ్చిన యొక్క డెఫినేషన్. చాలాసార్లు ఏవో రాయితీల కోసం, ఏవో పథకాల కోసం చాలామంది క్రైస్తవులు ఏం చేస్తున్నారంటే, గుడికి వెళ్తారండి ఆదివారం అంటే అప్పుడప్పుడు వెళ్తామండి. ఏంటి? అప్పుడప్పుడు వెళ్తారంట. వీళ్ళు రెగ్యులర్గా వచ్చి క్రైస్తవులే. ఒకవేళ మేము ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాము అని అంటే ఎక్కడ పథకాలు రావేమో, ప్రభుత్వం నుంచి వచ్చే పథకాలు దేవుడు అద్భుతంగా పోషిస్తాడండి. దేవుడు అద్భుతంగా పోషిస్తాడు. మీకు తెలుసు కదా, ఫరో అడు వంచకుడు. ఆ వంచకుడు మెడలు వంచి దేవుడు ఏం చేశాడు చెప్పండి? ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తు దేశంలోంచి బయటికి తీసుకుని వచ్చాడు. మీరు ఆలోచించండి, వాడు కూడా వంచన చేసుకున్నాడు. అహరోను మోషే కర్రను పాడేస్తే ఏమైంది చూసాడా? చెప్పండి, చూసాడా లేదా? ఫరో చూశాడు కదా. అయినా మారాడా? మారలా. 10 అద్భుతాలు చేశాడు, అయినా మారాడా? ప్రతిసారి తను తానే మోసం చేసుకుంటున్నాడు. ఆత్మవంచన, తను తాను వంచుకుంటూ చివరికి మోసపోయి ఇంటిలో వాడి కొడుకునే పోగొట్టుకున్నాడు ఆఖరికి. ఎంత భయంకరంగా వచ్చిన దారి తీస్తుందో ఆలోచించండి. లాస్ట్లో ఎలా పంపించాడు ఇశ్రాయేలు ప్రజల్ని? ఐగుప్తు ప్రజల్లో ఉన్నటువంటి కుటుంబంలో ఉన్న పెద్ద కుమారుడు జ్యేష్ఠుడు చచ్చిపోతాడు కానీ ఇప్పుడు బాబు వెళ్ళంటారు, బాబు మీరు వెళ్ళిపోండి. ఎక్కడికి వెళ్ళాలి? మీ దేవుడికి ఏదో బలి అర్పిస్తారంటారు కదా, వెళ్ళి 3 రోజులు అర్పించేసి వెనక్కి వచ్చేయండి అంటున్నాడు. కుదరదు, మేము మొత్తం వెళ్ళిపోతామని చెప్పి వీళ్ళు ఏం చేశారు? అమ్మ మేము మా దేవుడికి బలి అర్పించారు కదా, బంగారం ఉందా పెట్టుకుంటాను, చెవులకి ఆ తాడు ఉందా మెడలో వేసుకుంటారని మొత్తం వాళ్ళ దగ్గర బంగారం అంతా తీసుకుని ఏమైపోయారు? ఆ బంగారంతో అహరోను గారు ఏం చేశాడు? ఇలా బంగారం ఎక్కడదే? వీళ్ళకి బంగారం ఎక్కడది? ఐగుప్తులది. ఆ బంగారం వీళ్ళది కాదు, ఎవరిది? ఐగుప్తులది వాళ్ళ బంగారం. ఆ రాత్రి ఆ పస్కా పండును ఆచరించేసి తిరిగి వచ్చేసేటప్పుడు ఆ ఇంట్లో ఉన్నటువంటి ఐగుప్తులు ఇళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగి మరీ తెచ్చేసుకున్నారు. అలా ఇచ్చే మనసును దేవుడు వారికి ఇచ్చాడు ఆ రోజు. అలా వారిని దోచుకున్నారంట. ఎవరు? ఇశ్రాయేలీయులు. దోచుకుని ఆ బంగారాన్ని అట్టే దగ్గర పెట్టుకుంటే ఆ బంగారంతో పట్టుకొచ్చేసి ఉంటే మన వాళ్ళకి చేతులు దొరదాగదు కదా,
ఇదిగో మా బంగారం వేస్తాను గొప్ప కోసం. ఒకవేళ 10 కాసులు ఇదిగో ఎక్కువ 5 కాసులు ఇస్తున్నామంటే ఆర్యన్ గారు ఇదిగో తీసుకోండి అని చెప్పేసి అలా బంగారం ఇచ్చేస్తే ఆయనకి ఏం చేయాలో మర్చిపోయి దూరం చేసేసాడు. ఏం చేసేసాడు? ఆత్మవంచన. అంటే దేవుడి కార్యములు దేవుడు ఎలాంటాడో పూర్వము నుంచి ఎరిగిన వారు కూడా నేటి దినాల్లో నేను క్రీస్తు వాడను, క్రీస్తు దానను అని చెప్పుకోలేనటువంటి దౌర్భాగ్య స్థితిలోనికి క్రైస్తవ సమాజం వెళ్ళిపోయిన పిల్లలు. ఆలోచించండి, క్రీస్తు కొరకు ఎంతోమంది హతసాక్షులు అయిపోతే ఈరోజు ఎవరు కూడా క్రీస్తు కొరకు శ్రమను అనుభవించడానికి ఎవరు సిద్ధంగా లేరు. అంటే మీరు అనుభవిస్తున్నారండి శ్రమ అంటే? నేను ధైర్యంగా చెప్పగలను. క్రీస్తు కొరకు ఎన్నో శ్రమలు మారు మనసు పొంది ప్రభు సేవను చేపట్టిన నాటి నుంచి క్రైస్తవేత్తరులు కొన్నిసార్లు పెద్ద రచ్చ అయిపోతూ ఉంటారు. క్రీస్తుని గురించి చెప్పేటప్పుడు వ్యతిరేకత వస్తారు. మీ మధ్యలో కాదు, మీ దగ్గర ఏ ఇబ్బంది ఉంటుంది, నిర్భయంగా మాట్లాడవచ్చు. మీరు మమ్మల్ని ఏం చేస్తారు? మీరేం చేయలేరు. మతోన్మాదులు ఉంటారు, కొంతమంది క్రీస్తుకు వ్యతిరేకులు ఉంటారు. ఇందాక మనం చదివాం కదా, యేసు క్రీస్తు శరీరధారి అయి దేవుడిగా వచ్చాడని నమ్మని వాళ్ళు నయవంచకులట. ఏ వంచకులు? నయవంచకులు. వారు నమ్మరు. వారు తమ్మును తామనే వంచన చేసుకునేటువంటి పరిస్థితి అని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అందుచేతనే కీర్తనకారుడు ఏమన్నాడంటే, ఏమన్నాడు చెప్పండి? దేవుని కార్యాలు గొప్పవి అని మాట్లాడుతూ ఉన్నాడు. మరొక మాట మీకు చదివిస్తాను చూడండి. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఒక చక్కని మాటను మీకు జ్ఞాపకం చేయాలని నేను ఇష్టపడుతున్నాను. తిమోతికు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనం చదవండి. త్వరగా చదవాలి. తిమోతికు రాసిన 2వ పత్రిక 3:13. అయితే దుర్జనుడు వేరు, సజ్జనుడు వేరు. అర్థమవుతుందా? చదువమ్మా. వంచకులను వంచకులు ఏం చేస్తారు? ఇతరులను వంచన. మన అంశం ఏంటి? మీరు ఇది మైండ్లో పెట్టుకోవాలి. ఆత్మవంచన. కొంతమందిని చాలా సులువుగా మోసం చేసేస్తారు. వంచనకి మరొక పదం ఏంటంటే మోసము. వంచనకి మరొక పదం ఏంటి? మోసం. మనం ఆలోచన చేస్తే పేతురు మోసం చేశాడా? చేశాడు. ఎవరిని? యేసయ్యను మోసం చేశాడండి. యేసయ్య పేతుర్ని ఎంతగా నమ్మాడు చెప్పండి? పేతుర్నే కాదు, అందరినీ నమ్ముతున్నాడు. మనల్ని కూడా నమ్ముతున్నాడు. నమ్మే మనల్ని కుమారులుగా కుమార్తెలుగా స్వీకరించాడు. ఎప్పుడు స్వీకరించాడు కుమారులుగా కుమార్తెలుగా? చూడండి, ఎఫెసీ రాసిన పత్రిక. బైబిలే ఆన్సర్ చెప్పాలి. ఎఫెసీ రాసిన పత్రిక 1వ అధ్యాయము 4వ వచనం నుంచి, ఎట్లనగా కీర్తి కలుగునట్లు తన చిత్త ప్రకారమైన అండర్లైన్ చేసుకుంటుంది. ఎప్పుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు అక్కడ రాశాడు. యేసుక్రీస్తు ద్వారా. ఎవరి ద్వారా? యేసుక్రీస్తు ద్వారా మనల్ని తనకు కుమారులుగా స్వీకరించడానికి మనలను ముందుగా తన కోసం నిర్ణయించుకుని మనము తన ఎదుట పరిశుద్ధులమును నిర్దోషులమును అయి ఉండవాలని జగత్తుకి పునాది వేయబడక మునిపే ప్రేమ చేత మనల్ని ఎప్పుడు ఏర్పాటు చేసుకున్నాడు? కుమారుల్ని కుమార్తెలుగా జగత్తుకి పునాది వేయబడక మునిపే మనల్ని ఏర్పాటు చేసుకుంటే ఆ వంచకుడు అయినటువంటి అపవాది సాతాను మన ఆది తల్లిదండ్రులైనటువంటి వారిని మోసం చేసి మభ్యపెట్టి మోసపు మాటలు మాట్లాడి వారిని మోసం చేసి మనకు కుమారుల్ని కాకోకుండా చేస్తే మరలా యేసుక్రీస్తు ద్వారా సిలువలో రక్తము కార్చడం ద్వారా యేసుక్రీస్తు తన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొనుక్కుని ఏం చేశాడు? కుమారులుగా స్వీకరిస్తున్నాడు. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించి తమ పాపాలని క్రీస్తు రక్తములో
కడుక్కుంటారో వారందరూ దేవునికి ఏమై ఉంటారు? కుమారులను కుమార్తెలు ఉండాలని దేవుడి ప్రణాళిక ఎప్పుడుది? జగత్ చదివారు కదా, ఎప్పుడుది ఆ ప్రణాళిక? జగత్తుకు పునాది వేయబడక మునిపే ప్రేమ చేత. క్రీస్తు అంటేనే ప్రేమ అండి. క్రీస్తు అంటే ప్రేమ. ప్రవీణ్ గారు, జెసికా ప్రవీణ్ సిస్టరు ఏమని చెప్పండి? మనం పగ తీర్చుకోవద్దు. ఎవరికి విడిచిపెడదాం? దేవునికి విడిచిపెడదాం. ఇది రివెంజ్ తీసుకునే సమయము కాదు. ఎవరు రివెంజ్ తీసుకోవాలని మనసు కలిగి ఉండొద్దు. నా భర్తను చెప్పిన వాళ్ళని నేను మనస్ఫూర్తిగా క్షమిస్తున్నాను. క్షమించమని ఎవరు చెప్పారు? నాకు నా ప్రభువే చెప్పారు. నేను కూడా క్షమిస్తున్నా. ఎంత వండర్ఫుల్ అండి, అద్భుతమైన మాట కదా. మనకి ఎవడన్నా చిన్న అది నన్ను ఇలా అంటారా? అసలు నన్ను ఇలా అంటారా? నన్ను అంటాక అసలు ఎన్ని గుండెలు. అసలు ఆ రోజంతా నిద్రపోయి రాత్రులు కూడా పిచ్చకుక్క కరిచినట్టు అటు ఇటు తిరిగేవాడు కూడా ఉన్నారు. ఆ ఇన్సిడెంట్ని జ్ఞాపకం చేసుకుని నన్ను ఇలా అన్నాడు, నన్ను ఇలా ఉంది, నన్ను ఇలా అన్నాడు. అసలు అంటాగాడికి ఏంటి నా మీద? నన్ను అనవలసిన పనేంటి? నా మీదకి రావాల్సిన పనేంటి? ఓ తెగ పీక్కుంటారు, అసలు ఓ గుంజుకుంటూ ఉంటారు ఆ సమస్యల గురించి. మరి భర్త సర్వమే. ఇప్పుడు భార్యకి సర్వస్వం ఎవరు? భర్తే కదా. ఇప్పుడు ఆయనే లేనప్పుడు ఆమె ఎలా రియాక్ట్ అవ్వాలి? నిజమే, నా భర్తని చంపిన వారిని పిలిపించేయాలి. ఎందుకంటే కొంతమంది ఇంచుమించు 1,00,000 మంది దాకా ఆ బర్రెలకి పాల్గొన్నారు. ఇవ్వాలి. ఇస్తే ఏముంది? ఎవడో ఉడుకుపోతాడు ఉంటాడు, ఏం చేస్తాడు? యుద్ధమే కదా. ఉగ్రవాదులు తయారైపోతారు. అందుచేత క్రైస్తవ సేవకులు ఎప్పుడు రెచ్చగొట్టే ప్రసంగాలు ఎందుకు? మన దేవుడు ఎలాంటి వాడు చెప్పండ్రా? ప్రేమ కలిగిన వాడు. మనము అందుకే ఆయన ఏమంటాడంటే, ఒకడు కుడి చెప్ప మీద కొడితే ఎడమ చెప్ప, ఒకడు మైలు దూరం రమ్మంటే వాడితో 2 మైళ్ళు వెళ్ళండి. ఒకడు చొక్కాని పీక్కుని వెళ్ళిపోతే ఇంకేదన్నా ఉంటే అది కూడా ఇచ్చేయండి. అబ్బా, ఇలాంటి బోధ ఈ ప్రపంచంలో ఎవరైనా చేశారా? యేసు తప్ప, ఆయన తప్ప ఎవరు? ఈ బోధలన్నీ విన్నాడు. ఎవరు? పేతురు గారు. కానీ వంచకుడు అయిపోయాడు. ఏ వంచన? ఆత్మ వంచన. మర్చిపోయాడు అన్ని కూడా, గతాన్ని మర్చిపోయాడు. తన ప్రాణాన్ని దక్కించుకోవడానికి ఏమంటున్నాడు? ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలీదు అని మాట్లాడినటువంటి మాటలని మనం చదువుకుంటున్నాం. మరి ప్రకటన గ్రంథానికి దీనికి లింక్ ఏంటండి? ఇదిగో ఆయన చెప్పండి బాబు, ప్రతి నేత్రము ఆయనను చూచును. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. నిన్నే నిన్నే నే కొలుపడునా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా 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 యేసయ్యా. నిన్నే నిన్నే నే కొలుతూనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా. యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఆలోచన వంచన వంతెన వరిగిన భారాన పొసగట విసిరే కెరటాన. వంచన వంతెన వరిగిన భారాన పొసగట విసిరే కెరటాన. తలలో తడ తెచ్చినావా, నీ వలలో నన్ను మోసినావా. కలలో తడ తెచ్చినావా, నీ వలలో నన్ను మోసినావా. యేసయ్యా యేసయ్యా
నిన్నే నిన్నే కొలుకోనయ్యా, నీవే నీవే నా రాజువయ్యా, యేసయ్యా యేసయ్యా యేసయ్యా. ఒకటి వంచన వంతెన, ఒరిగిన వంచన. ఈ దినాల్లో చాలా మంది ఆత్మీయ వంచన కంటే శారీరక వంచనకు బలైపోతున్న వాళ్ళు అమలులు ఎంతో మంది. మేము వాడు వంచనకు ఏమైపోయామండి? బలైపోయాం. వాడు వంచకుడండి, వాడు మోసగాడు, వాడు మాటలు నమ్మి మేము వంచనకు లోనై మోసపోయాం. ఏం మిగిలింది? కన్నీరు మిగిలింది, కడగండ్లు మిగిలాయి, వేదన రోదన కడగండ్లతో జీవితూ వెలుగు. ఆ రోజు వాడిని నమ్మకపోతే మేము బాగుండేవాళ్ళం అండి. వాడిని నమ్మి మేము మోసపోయాం, వాళ్ళు నమ్మి మేము మోసపోయాం. ఇలా ఎంతో మంది మనతో మాట్లాడుతున్నప్పుడు వారి అరణ్య రోదనను మనం వింటూ ఉన్నాం. ఇది ఒక కోణపు ఆ వంచన అయితే, రెండవ వంచన ఏమనగా ఆత్మ వంచన. అది పేతురు జీవితంలో మనం చూస్తాం. ఈ వంచనకి యేసుక్రీస్తు మేఘారూఢుడై రావటానికి ఏమైనా లింక్ ఏమైనా ఉందా? చెప్పాలి. అర్థమవుతలేదు మీకు? వాక్యం అర్థమవుతుందా? అర్థమైతే అర్థమైంది చెప్పండి, లేకపోతే లేదని చెప్పండి. నోటితో చెప్పలేకపోతే, అర్థం అవ్వకపోతే రే బసవన్న, ఎవరంటారు ఈ మాట? గంగిరెడ్డిలోడు అంటాడు. గంగిరెడ్డిలోడు గంగిరెడ్డి తీసుకొచ్చినప్పుడు బసవన్న ఊపు అంటే అది మెల్ల ఏముంటుంది, దానికి గంట ఉంటుంది కదా, ఊపుతూ ఉంటే అది బసవన్నకి తెలిసిపోయింది. మీ గురించి ఎవరికి తెలిసిపోయిందంట? బసవన్న అంటే గంగిరెద్దు. మీరు ఎప్పుడు చూడలేదంటే గంగిరెద్దుడు వచ్చి బసవన్న అంటారండి అండా. ఇప్పుడు ఇక్కడ వాక్యం మనం ఆలోచన చేస్తే, ఇప్పుడు ఆత్మవంచన, శరీర సంబంధం వంచన, రెండవది ఏంటి? ఆత్మవంచన. పేతురు ఏ వంచనకు గురి అయిపోయాడు? ఆత్మవంచనకు గురి అయిపోయాడు. మరి ప్రకటన గ్రంథంలో యేసు ప్రభు వారి గురించి వ్రాస్తూ మొదటి అధ్యాయం మొదటి వచనం చదవండి. మొదటి అధ్యాయము ఈ సంగతులు త్వరలో సంభవింపనై ఉన్నవి. అతడు దేవుని వాక్యమును గురించి, ఎవరి గురించి అంట? యేసుక్రీస్తు గురించి సాక్ష్యం. అసలు ఈ సాక్ష్యం పేతురు ఇస్తాడని యేసు ప్రభు వారు ఆశించారు. ఇచ్చాడా పేతురు? ఇవ్వలా. ఆ రోజు యేసు ప్రభు వారిని పొడిచినప్పుడు చూచిన వాళ్ళు అనేక మంది ఉన్నారు. ఇప్పుడు శరీరానికే చావు కానీ ఆత్మకి ఏమి లేదు. నరకమున అగ్ని ఆరదు, పురుగు చావు. అంటే ఆత్మకి ఏమి లేదు, చావు లేదు. రేపు యేసు ప్రభు వారు వచ్చినప్పుడు పాతాళంలో ఉన్నటువంటి ఆత్మలన్నీ శరీరాన్ని దాల్చుకుని ఒక సైన్యములుగా బయలు వెళుతున్నప్పుడు ఆయన మధ్యాకాశంలో వేవేల పరిశుద్ధుల్ని పట్టుకుని ఆయన మధ్యాకాశానికి వస్తూ ఉంటే, ఒకప్పుడు పొడి చేశారే వీళ్ళందరూ ఆయన చూసి ఏం కొట్టుకుంటారంట? రొమ్ము కొట్టుకుంటారు. ఎవరిని చూసి? యేసయ్యని. దేవుని కదండి. యేసు వేరు, క్రీస్తు వేరు. యేసు శరీరంలో ఉన్నప్పుడు యేసు, ఆయన పునరుద్ధానుడైన తర్వాత క్రీస్తు. క్రీస్తు అంటే అభిషక్తుడు. యేసు లక్షణాలు వేరు, క్రీస్తు లక్షణాలు. ఇది పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు చెప్పు, ఒకవేళ దాంట్లోనికి వెళ్ళామంటే నీకు అర్థం కాదు, ఏంటి ఎలా చెప్పాడని మీరు అనుకుంటారు. ఆ సబ్జెక్టుల గురించి యేసు అనగా రక్షకుడు, క్రీస్తు అనగా అభిషక్తుడు. ఇక్కడ రాయబడినటువంటి మాటను మనం ఆలోచన చేయగలిగితే, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయంలో ఒక మాట నేను మీకు జ్ఞాపకం చేయడానికి ఇష్టపడుతున్నాను. చూడండి, ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయము 8వ వచనాన్ని చదువుతున్నారు.
అల్ఫయు ఒమేగయు నేనే అని 5 అని అంకేసి గ్రీక్ భాషలో మూల భాషలో ఏమన్నా చూడండి. ఆయన ఎవరు చెప్పండి? ఆదియు అంటే అల్ఫా అంటే మొదటిది, ఒమేగా అంటే చివరిది. నేనే ఆది, నేనే అంతము. ఇక్కడ యేసు చెప్తున్నటువంటి ఈ మాటను మనం చూడగలిగితే మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరొక మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. పరిశుద్ధ గ్రంథంలో నుంచి మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 2వ అధ్యాయము, పర్వాలేదు అది ఏం చేయండి, మళ్ళీ మనకు దృష్టి వేస్తూ ఉంటుంది. 2వ అధ్యాయము 7వ వచనం చూడండి. జయించువానికి దేవుని పరదేశులో ఉన్న ఎవరిని జయించి ఎవరికి భుజింపనిస్తాడంట? జయించువాడు. ఇప్పుడు జయించాలి అంటే లోకంలో ముందు యేసుక్రీస్తు ఎవరో నువ్వు ఆత్మవంచన లేకుండా స్పష్టమైనటువంటి ఒక నిశ్చయతలోనికి నువ్వు రావాలి ముందు. అప్పుడు కానీ నువ్వు ఈ లోకాన్ని జయించలేవు. లోకాన్ని జయించాలంటే యేసుక్రీస్తు ఎవరో నీకు అర్థం అవ్వాలి. యేసుక్రీస్తు ఎట్టివాడో మనము అట్టివారిగా మార్చబడాలి. ఆయన రూపంలోనికి మనము మార్చబడాలి. ఆయన మనసును మనము కలిగి ఉండాలి. లేకపోతే ఎంత భక్తి చేసి మరి అలా ఎలా చేయగలం అంటే చేయగలం. మనకు సాధ్యమే. సాధ్యం కాని బరువు ఎప్పుడు మన మీద ఆయన మోపనే. ఆయన ఏమన్నాడు చెప్పండి? నేను సాత్వికుడను. చెప్పండి, పూజ చేయండి. తీర మనసు కలవాడు కనుక నా యొద్దకు రండి, వచ్చి నేర్చుకోండి, నేను మీకు ఏం కలిగి చేస్తాను? విశ్రాంతి, నెమ్మదిని అన్నాడు అని అంటే బరువైన దాన్ని మన మీద మోపినట్టు ఆయన కాదు కదా. ఒకవేళ నీకు భారం అనిపిస్తే నువ్వు ఎక్కడికి రావాలి? దేశాయి దగ్గరికి రావాలి. ఆయన రమ్మని పిలుస్తున్నాడు. పిలుపు ఈ 40 దినాలు, అప్పుడే 22 రోజుల నుంచి మనల్ని తన వాక్యం అనే స్వరం ద్వారా ఏం చేస్తున్నాడు? పిలుస్తున్నాడు. వాక్యం మనం తడుతూ ఉంది. మన హృదయం అనే తలుపును తడుతూ ఉంది. పాట కూడా ఉంది కదా, హృదయం అనే తలుపునొద్ద యేసునాథుడు నిలిచి సదయుడగుచు తట్టుచుండు. ఆయన తడుతూ ఉన్నాడు. ప్రతి ఉదయ సాయంత్రాలు మనతో ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. కానీ స్వరాన్ని వినటానికి, అందుకే అన్నాడు, చెవిగలవాడు ఆత్మ చెప్పు సంగతులు వినుగాక, జయించువానికి దేవుని పరదేశంలో ఉన్నటువంటి ఏ వృక్షం? జీవవృక్ష ఫలమును భుజింపనిస్తుంది. అంటే ఇప్పుడు మనం దేని జయించాలి? శరీరాశను, నేత్రాశను, జీవముడంబు. కొంతమందికి జీవితం మీద ఎనలేని మక్కువ. పేతురు గారి లాగా ఎక్కడ తన ప్రాణాన్ని తీసేస్తారేమో అని భయపడి చిన్న పిల్ల దగ్గర కూడా ఏం చేశాడు అంటే ప్రభువు ఏం చెప్పాడు? మొదటిసారి కోడి కూసినప్పుడు అతడు పశ్చాత్తాపడలేదు. యేసు ప్రభు రెండోసారి కోడి కుయ్యగానే అతడు యేసు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుని తల పోసుకుని పశ్చాత్తాపడుచు ఏడ్చాడు. 72వ వచనంలో ఉందా మాట? వెంటనే రెండవ మారు కోడి కూసాను కనుక పేతురు జ్ఞాపకం తెచ్చుకుని తలపోయించు సంతాపపడుచు ఏడ్చాడు. మొదటిసారి కూసింది ఏడవల. యేసు ప్రభు వారు చెప్పారు, కోడి రెండవసారి కూసేసరికి మొదటి కోతలోనే ఏం చెప్పాడు? ఎరగనని చెప్పాడు. మూడవసారి కూసేటప్పుడు కూడా, రెండోసారి కోడి కూసేసరికి కూడా అదే మాట చెప్పాడు. రెండవసారి కూసేసరికి నువ్వు ఎన్నిసార్లు చెప్తావు నేను ఎరగనని? 3 సార్లు. మీకు ఎంత ఎలా చెప్తున్నా సరే మళ్ళీ 2 సార్లు అంటారేంటి మీరు? 2 సార్లు కూసేసరికి ఎన్నిసార్లు చెప్పాడు అయ్యగారు? పేతురు అయ్యగారు ఎన్నిసార్లు చెప్పారమ్మా? 3 సార్లు ఎరగనని చెప్పాడు.
యేసు ప్రభు వారు రెండవసారి కోడి కూసేటప్పుడు నువ్వు 3 సార్లు ఎరగడానికి చెప్తావు అనే మాట అతనికి జ్ఞాపకం వచ్చి సంతాపపడు తలపోయించు అంటే ఆ మాట చాలాసార్లు మనం కూడా తలపోసుకుంటూ ఉంటాం, మెమొరీలో జ్ఞాపకం వచ్చేసి ఉంటాయి. అదే ఆ రోజు అలా నేను అనుకుంటే బాగుండును, అడుసు తొక్కనేలా, కడుక్కోవడం ఇబ్బందే కదా, తొక్కకుండా ఉంటేనే బాగుంటుంది. తొక్కకోకుండా ఆ రోత పరిస్థితులకి వెళ్ళకోకుండా ఉంటేనే బాగుంటుంది. వెళ్ళిన తర్వాత కడుక్కోవడం అనేది కష్టమైన, మరి కాలేసావు కదా అంటుకున్న దాన్ని కడుక్కోవాలి వద్దా? మన పాపం కూడా అలాంటిది. పాపం మన జీవితంలో ప్రవేశించినప్పుడు పాపాన్ని మనలో నుంచి ఏం చేయాలి? కడిగేసుకోవాలి. తీసి అతిక్రమములు దాచిపెట్టువాడు చెప్పండిరా, కానీ వాటిని విడిచిపెట్టేవాడు కనికరమును పొందును. మరి ఎప్పుడు కనికరం పొందుతాం? ఇశ్రాయేలు ప్రజలు యేసుని సిలువేస్తూ ఉంటే ఏం చేశారు వాళ్ళు? ఆ వంచకుడు అని పిలిచారు ఒకసారి. ఎవరన్నారు చెప్పండి? వంచకుడు అని ఎవరన్నారు చెప్పండి? యేసుక్రీస్తునే వంచకుడు అన్నారు. చెప్పడానికి ఎవరన్నారు చెప్పండి? చెప్తేనే ముగిస్తాను, లేకపోతే 9 అయ్యాలి మీకు. 9 అవ్వచ్చు, 10 అవ్వచ్చు, చెప్తేనే ముగిస్తాను, సమస్య లేదు అసలు. చెప్పాలి త్వరగా చెప్పండిరా. ఎవరన్నారు? అసలు ఈ మాట వినలేదా మీరు? ఒకటే మాట గుర్తులేదంటే పోయే. మత్తయి సువార్త 27వ అధ్యాయము 63, 64 వచ్చిన చూడండి. అయ్యా అటువంటిప్పుడు అయ్యా ఎవరు వంచుకుడంట? మనమా వంచుకులు? ఆయన చెప్పండి. మనం ఈ ఎదవలందరూ పోగాడి బాబుని మేము ఎంత మంచోళ్ళు అన్నట్టుగా అయ్యా ఎవరితో అంటున్నారు ఈ మాట? పి అంటే పిరిపోడు, లా అంటే లౌకికుడు, తూ అంటే తొంటరోడు, పిలాతు అని ఒక ఆయన దానికి డిఫినేషన్ చెప్పాడు. నేను చెప్పట్లేదు, అది కరెక్ట్ పదం కాదు. పిలాతు అంటే ఈటెను బాగా విసరగలిగిన వాడని మీనింగ్ దానికి. అసలు నేను ఎవరో ఇప్పుడు వ్యాఖ్యానం ఎవరికి తోచిందో వాళ్ళు చేస్తున్నారు. కరెక్టో కాదో గ్రహించే శక్తి కూడా మీకు ఉండదు. నిజమే కోసం అనుకుంటారు అంతే. అవునా? ఇప్పుడు బీటెక్ స్టూడెంట్ దగ్గరికి వెళ్ళి మాట్లాడామనుకో, స్టూడెంట్ మాట్లాడామనుకో, నీ దగ్గరికి వచ్చి నువ్వు త్రిబుల్ కదా, త్రిబుల్ దగ్గరికి వచ్చి ఏసీ పవర్ డీసీ పవర్ తేడా ఏంటంటే నువ్వు చెప్పగలవు. ఇంకొకటి దగ్గరికి వెళ్ళి అడిగితే చెప్పగలరా? వాడికి తెలీదు. ఆల్టర్నేటివ్ పవర్ ఏంటో, డీసీ పవర్ ఏంటంటో వాడికి తెలియదు. మనం ఇక్కడ ఆలోచన చేస్తే వీళ్ళు ఏమంటున్నారు? పిల్లల దగ్గరికి వచ్చి ఆ వంచుకుడట. ఎవరు? యేసు ప్రభువు వీళ్ళకి దృష్టిలో ఏమైపోయాడు? వంచుకుడు అయిపోయాడు. ఆ వంచుకుడు ఎప్పుడంట? సజీవుడై ఉన్నప్పుడు. చెప్పినది నాకు జ్ఞాపకం ఉన్నది కాబట్టి 3వ దినం వరకు సమాధి భద్రం చేయ ఆజ్ఞాపించుము. 3వ దినం వరకు సమాధిని భద్రపరచడానికి ఆజ్ఞాపించమని వీళ్ళందరూ వెళ్ళి ఎవరిని అడుగుతున్నారు? అడుగుతూ ఇంకో మాట అన్నారు. అబ్బా వాళ్ళ మాటలు చూడండి. ఒకవేళ మీరు అలా చేయకపోతే వాళ్ళ శిష్యులు వచ్చి చదవమ్మా. అందుకు పిలాతు కావలి ఉన్నవారు కదా ఏం చదువుతున్నా? ఆయన మృతుల నుండి లేచినని ప్రజలతో చెప్పుదేమో. అప్పుడు మొదట వంచన కంటే అది మన అంశమే వంచన కదా. మీరు దాన్ని మిస్ అయిపోతే ఎలాగా? అప్పుడు అంట ఏ వంచన కంటే ఏ వంచన? మొదటి వంచన కంటే కడపటి వంచన మరి చెడ్డదై ఉండునని చెప్పిరి. అంటే ముందు చెడ్డది కదండి. వాళ్ళే ఒప్పుకుంటున్నారు. వంచన అంటే చెడ్డ అని కూడా అర్థం. మొదటి వంచన కంటే కడపటి వంచన చెడ్డది, మరీ చెడ్డదై ఉండునని ఎవరు చెప్పారు? ఎవరితో చెప్పారు? మనం ఎప్పుడు ఈ ట్రాక్ మర్చిపోకూడదు.
ఎవరు వాక్యం అంతా అంతే మీకు క్లియర్గా అర్థం అవ్వాలంటే సందర్భం ఏంటి, ఎవరు ఏ సందర్భంలో ఈ మాటలు అది క్లియర్గా అర్థమైతే వాక్యము మనకి బాగా తేటగా అర్థమవుతుంది. మనకి సందర్భం అర్థం కాలేదనుకోండి ఎప్పటికీ మనకు వాక్యము అర్థం కాదు. వాళ్ళు అంటున్నారు వారి శిష్యులు వాడిని ఎత్తుకుపోతే మొదటి వంచన కంటే కడపటి వంచన మరీ చెడ్డదగును అని అంటున్నారు. వంచన, వాళ్ళు తమ్ముడు తామే మోసం చేసుకుంటున్నారు. తమ ఆత్మను వాళ్ళే మోసంలో నెట్టేసుకుంటున్నారు. వాళ్ళు చాలాసార్లు మనం కూడా ఇలాంటి పరిస్థితి గుండా వెళ్తే ఈ రాత్రి దేవుడు అంటున్నాడు ఒకసారి మనం ఏం చేద్దాం, ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఏ పరిశీలన చేద్దాం? ఆత్మ పరిశీలన చేసుకుందాం. వంచకుడు అయినటువంటి అపవాది, వంచకుడు వాడు వంచిస్తాడు, వగలమారి మాటలు చెప్తాడు. వాడు ఓ మాటలు చెప్పాలంటే లేనిపోయిన మాటలన్నీ చెప్తాడు, కల్పిస్తాడు, కవ్విస్తాడు, నవ్విస్తాడు, అన్నీ చూపిస్తాడు. చూపించి మనల్ని ఏం చేస్తాడు, వంచన చేసి వాడితో పాటు తీసుకెళ్ళిపోతాడు. అందుకే పౌలు గారు తిమోతికి రాస్తూ అనేకమైన వంచకులు లోకములోనికి బయలుదేరి ఉన్నారు కనుక ఆయా ఆత్మలను నమ్మక, ఈ ఆత్మలు దేవుని సంబంధమైనవి అవునో కావో మీరేం చేయాలి, పరీక్షించాలి. ఏం చేయాలి? పరీక్షించాలి. పరీక్ష లేకపోతే పాస్ అవ్వం కదా. పాస్ అవ్వడం ఇప్పుడు కరోనా ముగిస్తున్నాను. కరోనా కాలంలో 10th క్లాస్కి ఇంటర్మీడియట్కి ఏమి లేవు, లేకోకుండానే అందరినీ పాస్ అయిపోయారు. ఇప్పుడు వీళ్ళందరూ అలా పాస్ అయిపోయిన వాళ్ళకి ఏ గ్రేడ్ ఇవ్వాలో ఎవరికి తెలియలేదు. ఇప్పుడు పరీక్ష రాస్తే మార్కులు బట్టి ఏ గ్రేడు, A++, B గ్రేడు, D గ్రేడ్ ఇస్తాడు. ఎవరికి ఏ గ్రేడ్ అని ఇస్తారు? అర్థమవుతుందా మీకు? ఎందుకని ఇవ్వటానికి సాధ్యపడలేదు. ఏమన్నారంటే కరోనా పాస్ అన్నారు తప్ప గ్రేడింగ్ ఇవ్వలా. ఇప్పుడు వాళ్ళందరికీ ఏదైనా ఇంటర్వ్యూకి వెళ్తే మొన్న ఆయన చెప్తున్నాడు, అప్పుడు ఎగ్జామ్ రాయిపోకుండా పాస్ అయిపోయిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఆ ఇంటర్మీడియట్లో ఆ లాస్ట్ ఎగ్జామ్స్లో ఉన్నటువంటి ప్రశ్నలు అడుగుతుంటే ఏమి చెప్పలేకపోతున్నారండి. ఎలా చెప్తారు? రాయలేరు కదా. పరీక్ష రాస్తే చెప్పగలం, రాయకపోతే ఏం చెప్తాం? కరోనాలో అందరూ అలా జరిగిందా లేదా తెలుసు కదా. అలా ఇక్కడ పాస్ అయిన వాళ్ళు ఎవరు ఉన్నారా కరోనాలో? నువ్వు పాస్ అయ్యావా? మీ సిస్టర్ ఎవరు? కొంచెం ఇబ్బంది. మరలా తర్వాత కొంతమంది ఏం చేయాలంటే మళ్ళీ కొంతమంది ఇంటర్మీడియట్ మళ్ళీ జాయిన్ అయిపోయారు. పోయినాయి 2 సంవత్సరాలని స్టడీ ఉంటుంది, డెప్త్ ఉంటుందని మరలా ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యి ఎగ్జామ్స్ లేని కానీ కరోనా వెళ్ళిపోయిన తర్వాత కొంతమంది అలా చదివినోడు కూడా లేకపోలేదు. ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే వాళ్ళు లేకపోతే యేసుక్రీస్తు ప్రభువారు ఎలాంటివాడో ఎట్టివాడో ఎరిగి ఉన్నప్పటికీ కూడా పేతురు యేసుక్రీస్తు నా రక్షకుడు లేక నేను ఆయనతో ఉన్నవాడినని చెప్పుకోలేక తను తానే ఏం చేసుకున్నాడు? ఆత్మవంచన చేసుకున్నాడు. పొద్దున్న ప్రభుత్వాలు మారిపోతున్నాయి. భారతదేశ ఈ భౌగోళిక స్వరూపమే మారిపోతుంది. రాష్ట్రాల్లో ఇప్పటికీ మణిపూర్ రాష్ట్రంలో వేల సంఖ్యలో క్రైస్తవులు చంపేశారు లేదా? వేల సంఖ్యలో. అస్సాం, జార్ఖండ్, మిజోరాం, ఛత్తీస్గఢ్, అరుణాచల్ ప్రదేశ్, హిమాచల్ ప్రదేశ్, కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో మతోన్మాద శక్తులు ఏం చేస్తున్నారు? క్రైస్తవుల మీద ఓరక పుణ్యాన్ని దాడి చేస్తున్నారు. ఇప్పుడు ప్రవీణ్ ప్రగడాలన్న మీద ఏ రీతిగా అయితే ఆయనకి మంచి సాఫ్ట్వేర్ కంపెనీలు ఉన్నాయి, కొంతమంది ఆర్గనైజేషన్స్ని ఆయన్ని పోషిస్తున్నాడు. అనాథ పిల్లల్ని తీసి తెచ్చుకుని ఈ రోజులు ఎవరుంటారని ఇంట్లో పెట్టుకుని అనాథ పిల్లల్ని ఎవరైనా ఇంట్లో పెట్టుకుంటాడు ఏంటంటే చెప్పరంటిలా అలా దిక్కు మొక్కు లేని వాళ్ళు తీసుకొచ్చి చదివిస్తూ ఇంట్లో పెట్టుకుంటున్నాడు. చిన్నరాజు పెదరాజు అనే అనాథ శరణాలయాన్ని స్థాపించి అనేక మందిని 100ల సంఖ్యలో తనకు వచ్చినటువంటి లాభాల నుంచి
డబ్బును దానికి మళ్ళిస్తూ వాళ్ళందరినీ పోషిస్తున్నాడట. ఇప్పుడు వారి పరిస్థితి అగొంచి గోచరం. మరి ఎవరు పోషిస్తారో వాళ్ళని అర్థం కాని పరిస్థితి. మరి భార్య అంది నేనే అన్ని చూసుకుంటానంది. ఏమో ఆడావిడి ఈ ఫండ్స్ రావాలి కదా, సాఫ్ట్వేర్ కంపెనీలు లాభాల్లో నడవాలి కదా. ఇప్పటికే అమెరికాలో సాఫ్ట్వేర్ రంగం ఏమైపోయింది, కుప్పకూలిపోయింది. కొన్నిసార్లు అలా జరుగుతూ ఉంటాయి. పరిశ్రమల్లో ఒడిదుడుకులు, హెచ్చు తగ్గులు, డిమాండ్ ఉంటుంది, ఒక్కొక్కసారి డిమాండ్ ఉంటుంది, కానీ డిమాండ్కి తగినటువంటి రేటు పలకని పరిస్థితులు ఉంటూ ఉంటాయి. ప్రభువే తన దక్షిణాస్తం చేత మరొక ద్వారాన్ని తెరిచి వారందరినీ పోషించునుగాక. ఆమె కనుక మనము ఏ రీతిగా కూడా ఆత్మ వంచనకు, అన్యోన్యతకు లోను కావద్దు. ఎవరి యందు విశ్వాసం ఉంచుదాం, ప్రభు యందు విశ్వాసం ఉంచుదాం. విశ్వాసానికి కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు చూద్దాం. అంత మాత్రమే కాదు, 2025 సంవత్సరాల క్రితము మన కొరకు సిలువేయబడినటువంటి యేసు ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ తండ్రి వీరేమి చేయించున్నారో వీరెరుగును కనుక వీరిని క్షమించమన్న ప్రేమమూర్తి యొక్క ప్రేమ పలుకును మనం అందరం కూడా ఏం చేద్దాం, కూర్చో తప్పకుండా పాటిద్దాం, క్షమిద్దాం, సహించుకుందాం. క్రీస్తు కొరకు ప్రాణ త్యాగానికైనా మనము సంసిద్ధమైన మనసు కలిగి ఉందాం. అట్టి కృప దేవుడు ఈ ప్రశస్త రాత్రి వేళ మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమేన్. తల వంచండి, కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు ఆత్మవంచన అనే అంశం ద్వారా ఎన్నో సంగతులు మనతో మాట్లాడుతూ వచ్చాడు. యేసు ఎవరు అంటే పేతురులాగా నేను ఎరగను అనే గుంపులో ఉన్నావా? యేసు నాకు తెలుసు, యేసు నా రక్షకుడు, నా కొరకు సిలువలో ప్రాణం పెట్టిన ప్రాణప్రియుడు అనే చెప్పే గుంపులో ఉన్నావా? ఏ గుంపులో ఉన్నావో ఎరిగి చూచుకో. గుర్తెరిగి రాత్రి దేవుడు నిన్నెప్పుడు తక్కువ చేయడు, దేవుడు నిన్నెప్పుడు విడిచిపెట్టడు. నిన్ను ఎక్కువగా ఉన్నతంగా ఆశీర్వదించాలనేది ఆయన ప్రణాళిక. నువ్వు గొప్పదానివిగా, నిన్ను గొప్పవాడిగా చేయాలని దేవుడు ఆయన సంకల్పించాడు. అట్టి మనసు క్రీస్తు మనసు. ఆ మనసును ఈ రాత్రి మనం కలిగి ఉందాం. ప్రార్థన చేసుకుందాం. తల వంచండి, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, పరమ తండ్రి, జీవాధిపతి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయనా. ఈ ప్రశస్త రాత్రి వేళ మరొకసారి 22వ రోజు నాయనా నీ ప్రియ దాసులు కుటుంబము, నీ ప్రియ దాసురాలు మాండ్రు నవమణి గారు, రాజేష్ గారు ప్రభువా, ఈ కుటుంబాల ద్వారా, ఈ బిడ్డల ద్వారా, ఆ తల్లి, ఆ కుమారుడు, ఆ కుమారుడికి ఇచ్చినటువంటి భార్య, వారిద్దరిని ప్రేమించినటువంటి ఈ 4 కుమార్తెలు, ఈ కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఆడబిడ్డలైనా ఉన్నతంగా చదివించుకోవడానికి మీరు సామర్థ్యమును, కృపను, జ్ఞానాన్ని నీ దాసునికి ఇచ్చారు ప్రభు. అందుని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. తండ్రి యొక్క ప్రయాసను ఒమ్ము చేయకుండా బిడ్డలు కష్టపడి చదివి నైనా ప్రయోజకులు అవడానికి మీరే సహాయం చేయమని విజ్ఞాపన చేస్తున్నాను. రాజేష్ గారు చేస్తున్న పని అంతట్లో ఎలక్ట్రికల్ నైనా ఆ పని అంతటిలో మీరు తోడుగా ఉండండి. కృపాక్షేమాలు మీరు అనుగ్రహించండి. వారి తల్లి నవమణి గారిని జ్ఞాపకం చేసుకుంటూ ఉద్యోగంలో కావలసిన బలము, శక్తిని ఇచ్చేది ప్రభు. అలాగే 4 కుమార్తెలు కూడా మీరు జ్ఞాపకం చేసుకుని అయినా మనిషి గ్రేస్ సంవత్సరం అనే దయకి మీరు ఇచ్చారు ప్రభు. బిడ్డను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి. అలాగే నిఖిత బ్లెస్సి 2వ కుమార్తె బిడ్డను జ్ఞాపకం చేసుకోండి ప్రభు. జ్ఞానమును కృపరించి ఉద్యోగంలో స్థిరపరచండి. తనుష జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నవ్య స్త్రీకి కూడా జ్ఞాపకం చేసుకుని అయినా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ 4 బట్టి నీకు వందనాలు. పిలుపుకి 4 కుమార్తెలు ఇస్తే 4 కుమార్తెలు ప్రవక్తులు అని పరిశుద్ధ గ్రంథం, అపోస్తలుల కార్యగ్రంథము ఎన్నో అధ్యాయంలో మీరు రాయించారు ప్రభు. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. చిన్ననాటి నుంచి భయం భక్తి కలిగి తండ్రి యొక్క అడుగు జాడలో, తల్లి యొక్క బోధలో పెరగడానికి, నీ ప్రేమలో వర్తిల్లడానికి కృపగా ఇచ్చేయండి దేవ. నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. ఈ రాత్రి కూడి చేరేంత వరకు ఆసక్తితో వాక్యం ఉన్న ప్రతి బిడ్డను మీరు దర్శించండి. ప్రతి బిడ్డని ఆత్మచేత అభిషేకించండి. ప్రతి బిడ్డకు వారి కుటుంబంలో గొప్ప మేలులు మీరు జరిగించండి ప్రభువా.
నీ వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. కరువైన, హింసైన, ఉపద్రవమైన, ఉన్నవైన, రాబోయమైన క్రీస్తు ప్రేమ నుండి మమ్మల్ని ఏమీ ఎడబాపు అని అపొస్తలుడైన పౌలు అన్నాడు ప్రభువా.